హాయ్ అండి, మీ ఉజ్జవరలక్ష్మి. కార్తీక పురాణము 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా వింటివా, దుర్వాసిని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తిని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకి ఎగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపు. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టిదిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేకుమని చెప్పినాడు. కానా నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏవియూ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకు ఇవే నా మనపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతడిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపదలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, కానీ శరణ కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాది భూతకోటులని ఒక్కడిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. శరణు వేడిన ఈ దుర్వాసుని శరణు వేడిని దుర్వాసిని రక్షింపమని అని అనేక విధములు స్తుతించడం వలన అతి రౌద్రాకారంతో నిప్పులు కొరకుచున్న విష్ణు చక్రాదాయము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరిరక్షించుటకిట్లు చేస్తే కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మాడుటని వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియకు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులు ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడిగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులను అందరినూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయ్యగు బ్రహ్మతేజస్సు కంటేనూ కైలాసవతియగు మహేశ్వరుని తేజస్సు కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తొలతోగరు. నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము. ఈ నీతి ఆచరించే వాళ్ళు ఎటువంటి విపత్తుల నుండి అయినను తెప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థివై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణుదుల ఎందును స్త్రీల ఎందును గౌరవము గలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలేనను నా అభిలాష కాన శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు. అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అట్టు తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కానా నీకు ఇవే నా మనపూర్వక నమస్కృతులని పలికి చక్రాయుధము పాదములపై పడిన అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చేరపట్టక, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందరో, అట్టి వారి కష్టములు నశించి
దుర్వాసుని రక్షించు అట్టి వారి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశక్తి పనిచేయలేదని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైను. అష్టవింశాధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. హరి ఓం.